రోహిణి పంజారి యూట్యూబ్ ఛానల్కి స్వాగతం అండి. ఈరోజు మీకు వినిపించబోయే కథ పేరు సిక్కెంటిక. ఈ కథని ప్రముఖ కథకులు, అనువాద సాహితీవేత్తలు, కవులు, బహుముఖ ప్రజ్ఞాశాలి శ్రీ జిల్లెళ్ల బాలాజీ గారు రాశారు. 2010లో కళ్యాణి నవలకు నల్లి దిశై ఎట్టుం ఉత్తమ అనువాదకుడిగా పురస్కారం లభించింది. ఇదే నవలకు 2011లో కేంద్ర సాహిత్య అకాడమీ అనువాద పురస్కారం లభించింది. ఈ కథ సిక్కెంటిక కథల సంపుటిలోనిది. సిక్కెంటిక కథల సంపుటికి గురజాడ కథా పురస్కారం, కుప్పం రెడ్డెమ్మ సాహితీ పురస్కారం లభించాయి. సిక్కెంటిక కథ నవ్య వారపత్రిక మరియు రామ్కీ కల్చరల్ ఫౌండేషన్ సంయుక్తంగా నిర్వహించిన దీపావళి కథానికల పోటీలో విశేష బహుమతి పొందింది. కథా శీర్షిక సిక్కెంటిక. రచన జిల్లెళ్ల బాలాజీ. వినిపిస్తున్నది రోహిణి వంజారి. ఎంటిక కొంటామమ్మా, సిక్కెంటిక కొంటాం. 100 గ్రాములకు 100 రూపాయలు ఇస్తాం. ఎంటిక కొంటామమ్మా, సిక్కెంటిక కొంటాం అంటూ ఈదిలో అరుసుకుంటూ పోతా ఉండాది దేవానికి 35 ఏళ్ళు ఉండొచ్చు. బక్క పలచగా ఉండి ముఖం పీల్చకపోయి కండ్లు లోతుకుపోయి ఉన్నాయి. తెల్లారి నుంచి ఏమీ తిన్నందొల్లా ఒంట్లో సత్తవలేక నీరసంగా నడుస్తూ ఉండది. కడుపు నిండా 3 పూటల అన్నం తిని 20 దినాలు పైనే అయింది. చిన్న వయసులోనే దేవానికి ముండమోయాల్సిన దీన పరిస్థితి ఏర్పడింది. కట్టుకున్న మొగుడు రోగం వచ్చి చచ్చిపోలేదు, నమ్మినోడు మోసం చేసినాడన్న దిగులుతోటే కాటికి చేరుకున్నాడు. ఇంతకాలము బాగా చూసుకున్న అత్త కొడుకు సావుకు దేవానినే కారణమని సాధించడం మొదలుపెట్టింది. సూటిపోటి మాటలతో కోడల్ని ఆడిపోసుకుంటా ఉండాది. కంటి ముందు దేవాని కనిపిస్తే చాలు కనుమరుగైపోయిన కొడుకు అగిపిస్తాడో ఏమో నోటుకొచ్చినట్లు మాట్లాడుతూ ఉండది. అత్త నోరు ముయించాలంటే దుడ్లు సంపాదించడం ఒకటే మార్గమని తెల్లారే కొందికి పండ్లు దోముకుని సన్నీళ్లతో ముఖం కడుక్కుని ఖాళీ కడుపుతోటే ఇంటి నుంచి ఎలబారతా ఉండాది దేవాని. సిక్కెంటిక ఇచ్చిన వాళ్లకు దుడ్డు ఇయ్యడానికి 200 రూపాయలు కొంగున మూడేసుకుని ఈదులు తిరగతా ఉండది. చేతిలో ఉండే దుడ్డు ఖర్చు పెట్టేస్తే సిక్కెంటిక కొనటం కష్టమైపోతుందని పస్తులుంటా ఉండది. బలంగా ఈసిన గాలికి తల ముందటి ఎంటికలు మొగానికి అడ్డం పడితే అట్నే వెనక్కి తోసుకునింది దేవాని. తలకు నూనె పెట్టి ఎన్ని దినాలైందో తలంతా మాసిపోయి పీసు పీసుగా గాల్లోకి లేస్తూ ఉండది. ఇంటి నుండి ఎలబారే ముందు తన పొడుగాటి ఎంటికల్ని ఈడిపోకుండా ముడేసుకునే వస్తుంది. కానీ రేంగే గాలికి ఎంటికలు మాటిమాటికి చెదిరిపోతూ ఉంటాయి. ఎంటికల్ని వెనక్కి తోసుకుంటా ఒంటికి కట్టుకున్న జోలిలోకి తొంగి చూసింది దేవాని. 2 ఏండ్ల కొడుకు సోలిపోయి పడుకోనుండాడు. ఒంట్లో సత్తవలేక నీరసించిపోయున్నాడు. మూసిన కళ్ళు మూసినట్టే ఉండాడు. చేత్తో బిడ్డ ఒళ్ళు పట్టి చూసింది. జ్వరం ఇంకా కాస్తానే ఉండాది. గవర్నమెంటు ఆసుపత్రిలో ఇచ్చిన మందును 3 పూటలా తాపిస్తానే ఉంది. కానీ జ్వరం మాత్రం రవ్వంత కూడా తగ్గనే లేదు. ఏమి చెయ్యాలనో తెలియకుండా సంకటపడతా ఉంది దేవాని. ఎంటిక కొంటామమ్మా, సిక్కెంటిక కొంటాం అంటూ మళ్ళీ ఒక తూరి గట్టిగా అరిసింది దేవాని. దేవాని సిక్కెంటిక కొంటమే కాదు, ఎంటిక సవరాలు కూడా అమ్ముతాది. సవరాలతో పాటు సింగారి బొట్లు, రిబ్బన్లు, కాటిక డబ్బీలు, జడకుచ్చులు, దుబెన్లు, చెక్క దుబెన్లు, ఈరుబెన్లు ఇట్లాంటివన్నీ కూడా ఒక నిటారు కొయ్యకు తొగిలించుకొని తనతో పాటు తెస్తేది అమ్మేదానికి. మొగుడు బతుకున్న నాళ్ళు
కష్టం అనేదే తెలలేదు దేవానికి. మొగుడు పల్లెవాసులకు వాడిక గెడ్డలు గీసేటోడు. సంవత్సరానికి వాళ్ళిచ్చే ఒడ్లు, పప్పులు, నూనె ఇవన్నీ ఇంటికి బాగానే సరిపోయేది. దాంతోపాటు ఊళ్ళు తిరిగి మంగళ షాపుల్లోని పొడగాటి తలెంటికలు, గుళ్ళల్లో ఆడోళ్ళు చెల్లించుకునే మొక్కుబడి ఎంటికలు సంపాదించుకొస్తే దాన్ని సీరు చేసి ఉడకబెట్టి ఎంటిక పెండి సవరాలు చేసి అమ్మకొచ్చేది దేవాని. అంతేకాదు, ఎంటికను మారుబేరానికి అమ్మి బాగానే సంపాదించేటోడు మొగుడు. అప్పట్లో వ్యాపారం బాగానే జరిగేది. సంపాదించిన దాంట్లో 3 పూటల మొగుడితో పాటు తనకు ఇంత పెట్టి బాగానే చూసుకునేది అత్త. కానీ మధ్యలోనే మొగుడిట్ట తనకు అన్యాయం చేసిపోతాడని అనుకోలేదు దేవాని. 2 ఏళ్ల బిడ్డను తన యదాన వదిలేసిపోయిన మొగుడిని తలుసుకొని దినం లేదు దేవానికి. నడిసి నడిసి కాళ్ళు లాగతా ఉండాయి దేవానికి. ఏడైనా కొంచెంసేపు కూసుందామని ఇంత ఖాళీ జాగా కోసం ఎతికింది. కానీ అన్నీ మూసకపోయిన ఇళ్ళే కనిపించినాయి. ఒకప్పుడు ఈదిన పోయేటోళ్ళు కూసునేటందుకు, అలుపు తీర్చుకునేటందుకు ఇంటి ముందర విశాలంగా తిన్నెలు కట్టేటోళ్ళు. ఇప్పుడంతా ఇళ్ళు మారిపోయినాయి. ఇంట్లోకి ఎవరూ రాకూడదని ఇనప గేట్లు పెట్టుకొని ఉండారు. తిన్నెలనేవే కంటికి అగపడ్డం లేదు. అంతేనా, ఇళ్ల ముందు కూర్చొని తలలు దువ్వుకునే ఆడోళ్లే కనిపించడం లేదు. అప్పుడంతా ఆడోళ్ళు ఇళ్ల ముందు తిన్నెల మీద పరాసికాలు ఆడతా ఒకరెనక ఒకరు కూర్చొని పేన్లు చూసుకునేటోళ్ళు. చెక్క దుబ్బెళ్లతో సిక్కు తీసుకునేటోళ్ళు. ఈరుబెళ్లతో ఎంటికల్ని లాగి లాగి ఈర్లు గుక్కేటోళ్ళు. అట్టా జడలేసుకునేటప్పుడు ఇంతింత ఎంటికలు దూబెళ్లకు సట్టకపోయేది. దాన్నంతా ఊడబెరికి ఉండజుట్టి పెంకుల కింద దాసేటోళ్ళు. అట్టా దాసిన సిక్కెంటికల్ని ఈదల్లో కొనక్కపోతే తన బోటోళ్లకు ఇచ్చి వాళ్లకు కావాల్సిన బొట్టు బిళ్ళలు, కాటికి డబ్బీలు ఇట్లాంటివన్నీ కొనుక్కునేటోళ్ళు. కానీ ఇప్పుడన్నీ మారిపోయినాయి. ఇంటి ముందర తిన్నెలు లేవు, పెంకుటిళ్ళు లేవు. ఆడోళ్లకు పేండ్లు చూసుకునే తీరిక లేదు, పొడుగ్గా జడేసుకునే ఎంటిక లేదు. ఏం చేద్దాం, అంతా కలికాలం. దీర్ఘంగా నిట్టూర్చి మళ్ళీ ఒక తూరి గట్టిగా అరిసింది దేవాని. ఎంటిక కొంటామమ్మా, సిక్కెంటిక కొంటాం. ఈ దినం ఇంత పొద్దెక్కినా ఎంటికి ఇస్తామన్నోళ్ళు లేరు, సవరాళ్ళు కొనేటోళ్ళు లేరు. ఇప్పుడేం చెయ్యాలా? మొగుడు బతికినన్నాళ్ళు అత్త బాగానే చూసుకునేది. మొగుడితో పాటు తను 1-2 దినాలు బయటోళ్ళకి ఎంటిక కొనేదానికి పోయి వస్తే తమకు అన్నీ తయారు చేసి పెట్టేది. ఎంటికను సీరు చేసేటప్పుడు, ఉడకబెట్టేటప్పుడు కూడా మాడా పనులు చేస్తా తనకు సాయంగా ఉండేది. మధ్యాహ్నాల్లో సవరాలు పెండతా ఉంటే బూడిద తెచ్చియడం, ఎంటిక పోగులు చేసి పెట్టడం, సవరాలు రింగులు తిరిగేందుకు ఇనుప గమ్మికి చుట్టడం, ఇలాంటి పనులన్నీ చేసేది అత్త. కానీ కొడుకు పోయినాక ఇల్లు గడవకపోతే, తిండికి కష్టమైతే ఎవరైనా ఇట్లా మారిపోతారేమో. దుడ్డుంటేనే కదా బాగా చూసుకునేది ఎవరినైనా. అక్కడ ఒక కానగ చెట్టు కనిపిస్తే ఆడికి పోయి చేతిలో ఉన్న కొయ్యను చెట్టుకు ఆనించి నిలబెట్టింది. శాతనున్న సవరాలను దానికి తగిలించింది. జోలిలో నిద్రపోతున్న కొడుకు నోట్లో ఉన్న రొమ్మును వెనక్కి లాగి రైకను కిందికి లాక్కునింది. నేల మీద గుడ్డ పరిసి వాణ్ణి అలాగా బయటికి తీసి దాని మీద పడుకోబెట్టి తను నేల మీద కూసినింది. కొడుకు మొగంలోకి చూసేతలకి దేవానికి కడుపులో దేవినట్లు అయిపోయింది. బిడ్డకు 2 ఏళ్ళు పూర్తిగా వస్తున్నా చూసేదానికి అట్టుండడు, బక్కబక్కగా ఉంటాడు. ఆత్రంగా పాలు తాగేదానికి దగ్గరికి వస్తాడు. కానీ వాడు ఎంతసేపు రొమ్ములు సీకినా అందులో పాలుంటాయి కదా. అన్నం పెడితే తిన్నంటాడు, ఊసేస్తాడు. అంగట్లో ఏమేమో కావాలని ఏలెత్తి చూపిస్తాడు.
అవన్నీ కొనిటానికి తన కాడ దుడ్డు సాలద్దు. పాపం బిడ్డ అది ఇది కావాలని ఆశగా ఏలు చూపిస్తాడు కానీ అవే కావాలని మొండికేయుడు, ఏడు పెత్తుకోడు. బంగారం లాంటి బిడ్డ. సేత్తో వాణ్ణి ఒళ్ళంతా మెత్తగా తడిమింది. సెదిరిన తలెంటికల్ని సవరించింది. పొడుగ్గా నిట్టూర్చి తన కాడున్న సత్తుగిన్నె తీసుకొని 4 ఇళ్ల కాడ అడుక్కు తినేందుకు బయలుదేరింది దేవాని. ఇంటి ముందు నిలబడి, అమ్మా, ఇంత సద్దెన్న ఉంటే పెట్టు తల్లి అని అరిసింది దీనంగా. జవాబు రాకపోయే కొందికి ఇంకో ఇంటి ముందుకు పోయింది. అమ్మా, ఇంత కూట్నీళ్ళుంటే పోయి తల్లి అంట 4 ఇళ్ల కాడ అడుక్కున్నాక ఒక తల్లి ఇంత సద్దెన్న మిగులుంటే పెట్టింది. దాంట్లోకి ఇంత ఉప్పేసుకొని కానగ చెట్టు కాడికొచ్చి తినింది. దాంతో దేవానికి కాసింత బలం వచ్చినట్లు అనిపించింది. కొడుకు నోటికి ఇంత కూట్నీళ్లు తాగిచ్చింది. 2 గుక్కలు తాగి వాడు పక్కకు ఊసేశాడు. కొంచేపు సేద తీరినాక మళ్ళా లేచి బిడ్డను జోలిలో పడుకోబెట్టుకునింది. సవరాలు సేతపట్టుకుని కొయ్యనెత్తుకొని గట్టిగా ఒక తొరి, ఎంటిక కొంటామమ్మా, సిక్కెంటిక కొంటాం, 100 గ్రాములకి 100 రూపాయలు ఇస్తాం అంటూ అరిసి ఆడ్నుంచి మళ్ళా ఎలబారింది. 2 ఈదులు తిరిగినాక బలిజీతిలోకి అడుగుపెట్టింది దేవాని. ఆ ఈదులోకి అడుగుపెట్టంగానే దేవానిలో చెప్పలేని ఒక ఉసారు పుట్టుకొస్తది. మొగంలో ఆనందం తొంగి చూసింది. అందుకు కారణం ఉండాది. ఆ ఈదిలో పాపమ్మ అని ఒక ముసలామె పరిచయం ఉండాది దేవానికి. మొగుడు బతుకున్న కాలం నుండి ఎప్పుడు వాళ్ళు పట్టణానికి వచ్చినా ఆ ఇంటికాడికొచ్చి ఆ ఇంటి తిన్నె మీద అలుపు తీర్చుకునేటోళ్ళు. ఆ సమయంలో పాపమ్మ వాళ్లకు తాగేదానికి నీళ్ళిచ్చేది. తాము తిని మిగిలింది ఏమైనా ఉంటే ఆకల్లో పెట్టించేది. ఆ చనువుతో తన కష్టాలన్నీ ఆమెతో చెప్పుకునేది దేవాని. 3 నెలల ముందర పాపమ్మ ఇంటికి ఆమె కొడుకు కోడలు వచ్చినారు. పాపమ్మ మనవరాలు 5 ఏండ్ల పిల్ల తన బిడ్డతో ఆడుకుంటా ఉంటే దేవాన్ని పాపమ్మలు వేడుక చూస్తా కూసున్నారు. మనవరాలికి ఇంకా పుట్టింటికలు దీలేదమ్మా అడిగింది దేవాని. ఏది, నా కొడుకు తీస్తానంటే నే వద్దంటానా? వాడికి ఎప్పుడు తీరిక దొరుకుతుందో ఏమో అంటూ కొడుకు మీద నిష్ఠూరాలాడింది పాపమ్మ. ఇప్పుడు నీ మనవరాలికి ఎన్నో సంవత్సరం జరుగుతా ఉండాదమ్మా మళ్ళీ అడిగింది దేవాని. 5 జరుగుతోంది. ఇక లాభం లేదు. వాణ్ణి నమ్ముకొని ప్రయోజనం లేదు. ఈ ఆషాఢం వెళ్ళిందే శ్రావణంలో ఓ మంచి రోజు చూసుకొని ఆ శుభకార్యం నేనే జరిపిస్తాను అంది ఆవేశంగా పాపమ్మ. కాసేపాగి, అవునే, నువ్వు సవరాలు అమ్మడంతో సరా లేక మీ పనేమైనా నేర్చుకున్నావా అని అడిగింది. నిజానికి ఆ సమయంలో దేవానికి గుండు గీయడం రాదంటే ఆ పని ఇంకెవరికైనా చేసి ఆ ఎంటికను కొట్టకపోతారేమోనని ఆలోచించి వచ్చు అని అబద్ధమాడింది దేవాని. ఓసే, అయితే నా మనవరాలికి నువ్వే గుండు గీయవే, నీకు మంచి దక్షిణ కూడా పెడతాను నవ్వుతూ అంది పాపమ్మ. అట్నే కానీ నేనే మీ మనవరాలికి గుండు కొడతాలే అంది పాపమ్మకు మాటిస్తున్నట్లుగా. ఆ దినం దేవాని ఇంటికొచ్చిందే ఒక మట్టి కుండకు సున్నం పూసి క్షవరం చేసే కత్తిని చేతబట్టి గొరిగే పని నేర్చుకోవడం మొదలుపెట్టింది. పట్టుగా 3-4 దినాల్లోనే కుదురుగా పని నేర్చుకునేసింది దేవాని. పెద్దవకు తల నవ్వగా ఉందంటే గుండు కొట్టుకుంటే హాయిగా ఉంటుందని ఒప్పించి ఆమెకు నున్నగా గుండు కొట్టేసి అందరినీ అబ్బురపరిచేసింది. ఆడదానిగా ఉండి గొరిగే పనిని నేర్చుకున్నందుకు బంధువులంతా ఆమెను ఎంతో మెచ్చుకున్నారు. అప్పటినుంచి దేవాని పట్నానికి వచ్చినప్పుడంతా పాపమ్మ మనవరాలికి బోడిగుండు తానే కొడతానని చెప్తా ఉండది. సరేలేవే, నువ్వే కొడుదువులే గాని అనేది పాపమ్మ. పాపమ్మ మీద ఎంతో ఆశ పెట్టుకొని ఉండాది దేవాని. ఆ ఇంటికి వస్తే దాన్ని ఒక మంచి రేటుకు అమ్మి ఆ దుడ్డును అత్తకిస్తే కొన్ని దినాలైనా కడుపు నిండా అన్నం తినొచ్చు.
తిట్లు తినకుండా తప్పించుకోవచ్చు అని ఆలోచిస్తా ఈ దినం కూడా ఒక దూరి పాపమ్మను కలిసి గుర్తు చేస్తే సరిపోతుందని ఆమె ఇంటికేసి అడుగులేసింది దేవాని. పాపమ్మ ఇంటికి అడికొచ్చి గొంతిచ్చింది. పాపమ్మ కన్నా ముందు ఎగురుకుంటూ వచ్చిన ఆమె మనవరాల్ని చూసి అవాక్కైంది దేవాని. పాపమ్మ మనవరాలి తల నున్నటి గుండుతో మెరిసిపోతా ఉండది. అప్పుడే బయటకు వచ్చిన పాపమ్మను ఏదో అడగబోయింది దేవాని. కానీ పాపమ్మే ముందుగా, అవునే, 2 రోజులుగా నువ్వేమైపోయావు, ఇటువైపే రాలేదేం అంది కోపంగా. అమ్మా, మీ మనవరాలికి గుండు ఎవరు కొట్టినారు అని అడిగింది దేవాని. వాడెవడో కొట్టాడు గాని ఒసేయ్, జుట్టుకి భలే గిరాకీ ఉందటగా, వాడే మాకు 2000 ఎదురు డబ్బిచ్చి ఆ ఎంటకల్ని పట్టుకుపోయాడు అంది మహదానందంగా. వాడెవడో డబ్బు ఆశ పెడితే పాపమ్మ వాడికి లొంగిపోయి తనకు మొండి చేయి చూపించింది. తాను మోసపోయానన్న బాధతో మరింక అక్కడ ఎక్కువసేపు ఉండలేకపోయింది దేవాని. ఇట్టా మోసపోవడం తనకిది తొలిసారేం కాదు. మొగుడు చచ్చిపోయింది కూడా ఇట్టంటే మోసం వల్లనే. ఎప్పుడు ఎంటిక కొనక్కొచ్చి మారుబేరానికి అమ్మాలన్నా దాన్ని మెడ్రాసోడికే అమ్మేటోడు దేవాని మొగుడు. వాడైతేనే రొక్కం చేతికిచ్చి సరుకు తీసుకపోతాడు, అప్పు పెట్టడు. అట్లాంటిది వర్షం వస్తే నీటి మడుగయ్యే గుడిసెను పెంకుటిల్లుగా మార్చుకోవాలని ఒక పెద్ద మొత్తం కండ్ల చూడాలనుకుని దేవాని మొగుడు వాడితో ఒక ఒప్పందం కుదుర్చుకున్నాడు. సరుకు ఇస్తా ఉంటే దుడ్డు తీసుకోకుండా మొత్తం 50,000 రూపాయలు అవ్వంగానే ఒక్క తూరిగా దుడ్డు ఇచ్చేటట్టు మెడ్రాసోడితో మాట చేసుకున్నాడు. దేవాని మొగుడు సరుకిచ్చి లెక్కలేస్తా ఉండాడు. కడాతూరి సరుకిచ్చి దుడ్డు ఎప్పుడు ఇస్తావని మెడ్రాసోడిని అడిగినాడు. వచ్చే బుధవారం ఇస్తానన్నాడు వాడు. బుధారం కోసం మొగుడు పెళ్ళాలిద్దరూ ఎదురు చూసినారు. బుధారం అంతా ఎదురు చూసినారు, కానీ వాడి జాడ కనబడలేదు. ఒకరోజు మొగుడు పెళ్ళాలిద్దరూ మద్రాసుకు పోయినారు. అడ్రస్సు ఎతికి పట్టుకున్నారు. వాడు ఇంట్లో లేడు. వాడి పెండ్లాం వీళ్లకు బాగానే మర్యాద చేసింది. వీళ్ళు వచ్చినట్లు మొగుడికి చెప్పి ఎక్కడున్న అపార్ట్నే రమ్మని చెప్పేటందుకు మనిషిని పంపిస్తానని చెప్పి బయటికెళ్ళింది. కానీ ఆ దినం పొద్దుపోయినా వాడు రానేలేదు. వెనక్కు తిరుక్కొని ఊరికొచ్చి చేరినారు దేవాని వాళ్ళు. మెడ్రాసోడు మళ్ళీ పక్కకు రానేలేదు. వాడితో వ్యాపారం చేసేటోళ్ళంతా వాడిని చూసి చాన్నాళ్ళైందని చెప్పారు. తాము మోసపోయినట్లు గ్రహించాడు దేవాని మొగుడు. 50,000 రూపాయల దుడ్డు ఎంత కష్టార్జితం. మెడ్రాసోడు మోసం చేసినాడు. ఆ దిగులుతోటే కళ్ళు మూసినాడు దేవాని మొగుడు. మోసపోయిన ప్రతిసారి ఇంకెవరిని నమ్మకూడదు అనుకుంటుంది దేవాని. కానీ ఇంకెవరినో నమ్మి ఇంకోలా మోసపోతుంటుంది. కండ్లకు అడ్డం పడిన కన్నీటిని కూడా తుడుచుకోకుండా నడుస్తూ ఉండాది దేవాని. ఈదు కొళాయి ఉంటే ఇంటి నుండి ఒక ఆమె దేవానిని పిలుస్తూ ఉంటే ఆగి ఆ ఇంటికేసి నడిచింది. ఏమే, పిలుస్తూ ఉంటే చెవులు కానీ వినపడడం లేదా ఏందే అంది ఆమె. ఏదో ఆలోచనల్లో ఉండిపోయానమ్మా అని పక్కకు తిరిగి కన్నీళ్లు తుడుచుకునింది దేవాని. నేను చెప్పిన సవరాలేమైనా తెచ్చావా ఆశగా అడిగిందామె. లేదమ్మా, ఇవన్నీ పాతయే. నువ్వు గోర్ని ఎంటిక ఇంకా దొరకలేదమ్మా. ఇంకెప్పుడు దొరుకుతుందే నీకు? దానికోసం ఎదురు చూసి చూసి నేను ముసల్దాన్ని అయిపోయేలా ఉన్నాను అంటూ యాష్టపోయింది ఆమె. లేదమ్మా, తప్పకుండా తీసుకొస్తాను ఆమెకు మాటిచ్చి బయటపడింది దేవాని. ఎప్పుడు ఇంటికొచ్చి చేరిందో దేవానికే తెలీదు. కొడుకును ఉయ్యాల్లో పండుకోబెట్టింది. మూతబెట్టిన మూకుట్లో 4 మెతుకులుంటే గతికి ఇంత నీళ్లు తాగి పడుకునింది. కానీ ఆ రేత్రంతా నిద్ర పట్టలేదు దేవానికి. ఇట్ట ఎంతకాలమని బతకటం? కాళ్ళరిగిపోయేలా ఈదులు తిరిగినా మారిన లోకంలో ఎంటిక కొంటాం, అమ్మడం ఇంక కష్టమే. గుళ్ళల్లో ఎంటికను యాలం వేసేదానికి మళ్ళినారు. కొనేటోళ్ళు లచ్చలు గుమ్మరించి కొంటున్నారు. ఈ పరిస్థితిలో ఇక
ఒక ఎంటికి పోగైనా కంటికి అగుపించడం కన్నా కష్టమే. ఇట ఎంతకాలం సిక్కెంటికతో జీవన పోరాటం చెయ్యాలా? బాగా ఆలోచించి ఒక నిర్ణయానికి వచ్చింది దేవాని. మరుసటి దినం తెల్లారి కొందికి వాళ్ళ పెద్దనాయన దగ్గరికి పోయింది. ఆ సమయంలో ఆయన మర్రిమాను కింద అడపం తెరిసి పెట్టుకుని ఊరోళ్లకు వాడిక గడ్డాలు చేసేటందుకు ఎదురు చూస్తూ ఉండాడు. దేవానిని చూసిందే, ఏమ్మా ఇట్టొచ్చినావు అని అడిగినాడు. ఏం లేదు పెద్దనాయనా, నాకు గుండు కొట్టాలా అంది విషయం నాంచకుండా. అయ్యో అదేంది, బంగారం లాంటి ఏంటికలు తీసేస్తానంటా ఉండావు అన్నాడు. ముండ మోసిన దాన్ని ఈ ఎంటికలతో ఇంకా నేనేం జడేసుకోబోతాను, ఇది ఉన్నా ఒకటే లేకున్నా ఒకటే అంది నిర్లిప్తంగా. మారు మాట్లాడకుండా దేవానిని కూర్చోబెట్టుకుని తలను నీళ్లతో తడిపినాడు. 10 దినాల ముందర జరిగిన సంఘటన గుర్తొచ్చింది దేవానికి. ఈదిలో సిక్కెంటిక కొంటానని అరుచుకుంటా పోతున్న దేవానిని ఈది కొళాయి ఉండే ఇందాకటి ఇంటామ పిలిచింది. దగ్గరకు పోయి ఏం కావాలని అడిగింది. మంచి సవరం ఉంటే చూపిమని అడిగింది. తన కాడుండే సవరాలను ఒకటొకటిగా దూబెనలో దువ్వి చూపించింది. కానీ ఏదీ ఇష్టపడలేదు ఆమెకి. అంతలో ఆమె చూపులు దేవాని తలమిందికి పోయింది. ఏమేసి పెంచుతున్నావే నీ జుట్టుని, ఇంత ఒత్తుగా పొడవుగా వంపులు తిరిగి ఉన్నాయి అని దేవాని తలను ఎంతో ఇష్టంగా నిమిరిందామె. కూటికే గతిలో నొళ్ళం, ఆటికి ఏమేసి పెంచగలం తల్లి అంది దీనంగా దేవాని. మరి నీ వెంట్రుకలు ఇంత పొడుగ్గా ఎలా పెరిగాయంటావు ఆశ్చర్యంగా అంది. ఏముందమ్మా, అప్పుడప్పుడు వాటికి ఇంత టెంకాయ నూనె పూస్తానంతే చెప్పింది దేవాని. అంతేనా, సంగతిస్తా అందామా. వారానికి ఒక తూరి కుంకుడుకాయ రసంతో తలంటుకొని నీళ్లు పోసుకుంటాను. అదేనా నీ జుట్టు రహస్యం నవ్వతా అడిగింది ఆమె. అంతేనమ్మా, ఇంకేముంటాయి రహస్యాలు తేలిగ్గా అంది దేవాని. అబ్బా, నీ జుట్టు నాకు భలే నచ్చిందే, అలాంటి సవరం ఉంటే తీసుకురావే, నీకెంత డబ్బు కావాలన్నా ఇస్తాను హామీ ఇస్తున్నట్లుగా అందామె. అడిగినంత ఇస్తారా అమ్మా ఆశగా అడిగింది దేవాని. గుర్తుపెట్టుకో, నీ జుట్టు లాంటిదే కావాలి నాకు, నీలాగే ఒత్తుగా పొడవుగా వంపులు తిరిగి ఉండాలి, తెలిసిందా? దేవాని జుట్టునే చూస్తా అంది ఆమె. సరేనమ్మా అంటూ ఆమెకు మాటిచ్చి బయటపడిన దేవాని ఆ దినం నుండి అట్లాంటి ఎంటిక కోసం తనకు తెలిసిన చాలా మందికి చెప్పిపెట్టింది. కానీ అట్లాంటి ఎంటిక ఆమెకు దొరకనే లేదు. ఎప్పుడు ఆ ఈదులోకి పోయినా ఆమె దేవానిని హెచ్చరిస్తానే ఉండాది. నిన్నటికి నిన్న కూడా ఆమె ఎంతో ఆశగా అడిగింది. కానీ తనే వాయిదాలు పెడతా ఉంది దేవాని. అట్లాంటి పరిస్థితుల్లోనే 3 దినాల ముందర జరిగిన సంఘటన దేవానికి గుర్తొచ్చి కళ్ళ నీళ్లు తెప్పించింది. తలంతా ఒకటే నవ్వగా ఉంటే చెక్క దూబెన తీసుకుని దువ్వతా ఉంటే ఇన్నేసి పెయింట్లు గుడ్డ మీద రాలినాయి. వాటిని కుక్కి తలకు నూనె పెట్టి నున్నంగా తల దువ్వుతా ఉంటే యాడ్నుంచి వచ్చిందో అత్త. ఓసే గూసేటి ముండా, మొగుడు సచ్చిన దానికి ఇంకెందుకే నీకు సోకులు, నన్ను చూడు, నా అందం చూడు అంటూ పొడుగాటి జడేసుకొని కులుకుదామనే అంటూ తిట్టిన తిట్టు తిట్టకుండా తిట్టింది. అంతే, కారిపోతున్న కండ్ల నీళ్లు తుడుచుకొని అపాట్నే ఎంటికను తలదువ్వి ముడేసింది. అదిగో ఆ దినామ నుండి మళ్ళా తెల్లెంటికను దువ్వింది లేదు, వేసిన ముడి ఇప్పింది లేదు. కానీ ఇప్పుడు దీనితో పనొచ్చి పడింది. అందుకే పెద్దనాయన కాడికొచ్చి దాన్ని తీసేయమని కోరింది. 3 దినాలు పోయినాక మళ్ళా వ్యాపారానికి బయలుదేరింది దేవాని. పట్నంలోకి అడుగుపెట్టింది. కానీ ఏ ఈది తిరగనూ లేదు. సిక్కెంటిక కొంటానని గొంతెత్తి అరవనూ లేదు. నేరుగా పెద్దీదిలోని ఈది కొళాయి ఉండే ఇంటికాడికి పోయింది. మూసున్న తలుపు మీద టకటకమంటూ చేత్తో శబ్దం చేసింది. కొంతసేపటికి తలుపు తీసుకుని ఆ ఇంటామ బయటకు వచ్చింది. దేవానిని మొదట గుర్తుపట్టలేదు. దేవాని చేతిలోని సవరాలు వాటిని చూసి గుర్తుపట్టింది. అమ్మా
ఇందా ఇంతకుముందు నువ్వు అడిగినావు చూడు అట్లాంటి రకం సవరం అంటూ ఆమె చేతికి తను తెచ్చిన సవరాన్ని ఇచ్చింది దేవాని. ఆ రకం తెచ్చినావా, ఇదేనా అది అంటూ దాన్ని తీసుకుని అటు ఇటు తిప్పి చూస్తూ, నేను అడిగిన రకమేనా ఇది? నీ వెంట్రుకల్లాంటి ఒత్తైన వెంట్రుకలే కదా ఇది అని దేవానిని అనుమానంగా చూసింది. అదేనమ్మా, నా ఎంటికల్లాంటి రకం కాదమ్మా, నాదే. మీరు ఇష్టపడిన నా ఎంటికే, ఒత్తైన నా ఎంటికే మీకోసం మీరిస్తానన్న దుడ్డు కోసం సవరం వెండి తెచ్చినాను, తీసుకోండమ్మా అంది దేవాని. ఆమె దేవాని తలకేసి చూసింది. తలపైన కప్పుకున్న కొంగును పక్కకు తీసింది దేవాని. నున్నటి గుండుతో అగుపించిన దేవాని తలను చూసి ఒక్క క్షణం ఆశ్చర్యపోయింది. ఆ వెంటనే ఆమె ముఖంలో ఒక అలివిగాని ఆనందం చోటు చేసుకునింది. ఆప్యాయంగా ఆ సవరాన్ని తడిమి తడిమి చూసుకునింది. ఎంత డబ్బు కావాలో దేవానిని అడిగింది. చెప్పింది దేవాని. గబగబా లోపలికి పోయి దేవాని అడిగిన డబ్బు తెచ్చి ఆమె చేతికిచ్చింది. డబ్బును చూడగానే దేవాని ముఖం వెలిగిపోయింది. ఆ సవరాన్ని పెట్టుకొని తను జడేసుకుంటే ఎంత అందంగా ఉంటానోనని ఊహించుకుంటూ లోపలికి వెళుతోంది ఆమె. పలుచెట్టు ఎంటికలతో ఎలకతోకలాంటి పిలకతో ఇంట్లోపలికి పోతున్న ఆమెను చూస్తూ తలపైకి కొంగుని లాక్కుని ఈదిలోకి నడిచింది దేవాని. ఆ తర్వాత నెల దినాలకంతా మొగోళ్లకు క్షవరం చేయడం ఎలాగో నేర్చుకొని పట్నంలో ఒక మంగళి షాపును తెరిచింది దేవాని. ధన్యవాదాలు. మీరు ఇంతవరకు శ్రీ జిల్లేళ్ల బాలాజీ గారు రాసిన సిక్కెంటిక కథను విన్నారు కదా. ఈ కథ పైన మీ అమూల్యమైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి. మరిన్ని మంచి కథల కోసం రోహిణి వంజారి యూట్యూబ్ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.